గార్లదిన్న మండలం ఆటికి పోయిన తర్వాత మేము అధికారులు వస్తామనింటేనే మేము ఆటికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసి మాది భూమి ఇది మాకు ఇది కావాలని చెప్పేసి వాళ్ళ భూములన్నీ తీసుకున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ. తీసుకున్న తర్వాత చెక్కులు వచ్చినాయి వాళ్ళ భాగాలన్నీ చెక్కులు వచ్చినాయి. మళ్ళా మా దానికి చెక్కులకు కూడా ఇది చేస్తున్నారు రాకోకుండా వచ్చేసి మళ్ళా మా అన్నదమ్ములందరినీ కిందికి పడేసి తొక్కి నా భర్తను నరికినారు, నా మర్దిని నరికినారు. ఈ ఆస్తి పైన వాళ్ళకి ఏం అధికారము లేదు. ఆస్తి అంతా మాది, మా పేర్ల మీద. వాళ్ళకి ఏం అస్సలు ఇంతగాని ఏం ఆధారాలు లేవు. లేకపోయినా జోర్జనం చేస్తున్నారు. ఇది జరుగుతా కాబట్టి ఇది ఏబిసి వాళ్ళు తీసుకుంటారని ఉంటే వాళ్ళకి ఈ భూమిని కన్నబడింది. అంతకు ముందు ఏమీ లేదు. మేము దాంట్లో సాగలో ఉండబట్టి 60 ఏళ్ళు పైన అయింది మాకు పట్టా వచ్చి కూడా. ఈ పొద్దుటికి ఏం లేదు. ఈ పొద్దు గవర్నమెంట్ తీసుకుంటారు అనేసి దానికి అడ్డం చేస్తున్నారు అంతే. దాడి చేసిన బిల్లా నల్లప్ప, పురుషోత్తం, గోపాల, మాస్తమ్మ, వీళ్ళ పొలంలోనే. మాకు అధికారులు వస్తారనింటేనే మేము వాటికి పోయినాం, లేకుంటే పోము. ఇండ్ల కాడే ఏదో వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది కానీ అనుకోసం మేము ఊరుకున్నాం. అధికారులు వచ్చి మీ భూములు చూపియండి అనింటేనే మేము వాటికి పోయినాం. వచ్చిన తర్వాత వాళ్ళే పడగొట్టేసి గొడ్డన్లతో నరికి అసలు మా వాళ్ళకి ఏం సోర్ లేదు. అది బతుకుతారా లేదా అనేటట్లుగా ఉన్నారు వాళ్ళు. అది ఏం మాకు న్యాయం అనేది మీరే చేయండి. నీళ్ళు అనుకున్నారా లేదనుకున్నారా? పక్క నుండి అన్ని కథలు నడుపుతున్నారు. ఎవరైనది వాళ్ళ పేర్లన్నీ తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులే వాళ్ళు వెనకలు ఉండి మా వాళ్ళని ఇట్లా గతికి పట్టించినారు. వాడు మా గ్రామంలో నాయకులే, మా ఊర్లో ఉన్నారు మొత్తం మా అన్నదమ్ములే మొత్తము. నా పేరు లక్ష్మి, కనంపల్లి మన గ్రామం, గార్లదిన్న మండలం. ఇట్లా భూమి గురించి గవర్నమెంట్ తీసుకుంటుంది మాది. వాళ్ళకి తీసుకుంది ఆల్రెడీ. వాళ్ళకి చెక్కులు వచ్చినాయి. మా చెక్కులు వచ్చాక ఆపేసినారు. మేము వాళ్ళకి ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చేసినాము, కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చేసి ఆర్డీఓ కింద ఆపేసినారు. ఆర్డీఓ కింద మాట్లాడదామని పోతే ఎంఆర్ఓ వాళ్ళంతా మేము చేనులేక సాగులేక వస్తామని చెప్పినారు. వస్తామంటే మేము వచ్చినాము, సాగులే పోయినాము. పోయినాక మేమేం మాట్లాడుకోకుండా ఊపినే ఉన్నాం. సాయంత్రం వస్తాం 3:30 అని చెప్పినారు. చెప్తే మేము మళ్ళీ ఏరియా సాటికి పోయి వచ్చినాము. వచ్చినాక ఆడాయమ్మతో మా వదిన గాళ్ళ ఆయమ్మతో మాట్లాడుతుంటే వాడు వెనుక నుంచి వచ్చి దాడి చేసి మా అన్నోళ్ళిద్దరిని నరికినాడు. వాడు పొడిలు తీసుకుని నరికి పోలీసు వాళ్ళు వస్తా అంటే పక్క వారేసినాడు. వాడు పారేసి మళ్ళీ రాళ్లతో బిసి కొట్టినాడు. వాడు ఆడోళ్ళని కొట్టినాడు, మగోళ్ళని కొట్టినాడు, ఇద్దరిని మమ్మల్ని ఆడపిల్లలను కానీ కొట్టినాడు. వాడు ఎవరు? మా పెదనాయన మనవాడు బిల్లా పురుషోత్తము, బిల్లా నల్లప్ప, పురుషోత్తము, మాస్తమ్మ, నలుగురు. వాళ్ళకి పక్కన ఉండేవాళ్ళు వచ్చే శ్రీనివాస్, రమణ, రాశిగాడు, రమణ, భాస్కర, మొత్తం వీళ్ళంతా రామంజి, బిల్లా రామంజి, మొత్తం అందరూ మాకి వినోదులుగా మారిపోయి ఇట్లా దాడి చేసినారు మాకి.